ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం, 2025 సంవత్సరం. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలయ్యుందురు, వారాయనకు ప్రజలయ్యుందురు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. దేవుని దాసులు ఆయనను సేవించుచు, దేవుని దాసులు ఆయనను సేవించుచు ముఖ దర్శనము చేయుచునుందురు, ముఖ దర్శనము చేయుచునుందురు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారలారా, తారీఖు చెప్పానా? ఈరోజు సెప్టెంబర్ 2వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం. ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఎంత మంచి మాట అండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మన వినికిడిలో ఎంత మధురమైన మంచి వాక్యం దేవుడు వాగ్దానంగా ఇచ్చాడు. సరే, దేవునికి ప్రియమైన వారలారా, ఇది బిట్రగుంటో లేకపోతే నెల్లూరు ఎక్కడో గుర్తులేదండి. ఒక ఉదాహరిస్తున్న ఒక మేనేజర్ తరహా ఉద్యోగ దగ్గర మరొక బాగా చదువుకున్న అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లో ఉన్న వ్యక్తి, ఇద్దరూ క్రైస్తవులే. క్రైస్తవ్యం ఏముంటుందండి? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని ఉంది. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం ఉంటుంది. మరి ఆ పై స్థాయిలో ఉన్న ఉద్యోగి కింది స్థాయి తన అసిస్టెంట్గా ఉన్న మనిషిని పట్టుకొని, నా తర్వాత నువ్వే ఈ పదవిలో వస్తాయేమో అనే ధోరణి, అనే అర్థం ధ్వనించేటట్టుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో రకంగా మాటల ద్వారా కొన్ని ఇబ్బందులు పెట్టి ఆ అసిస్టెంట్ పోస్ట్లో ఉన్న మంచి క్రైస్తవ ఉద్యోగిని రాచి రంపాన పెట్టడం అనాలి దీన్ని. కానీ పైకి తేనె పూసిన కత్తి, లోపల విషం. లోపల విషం ఉండొచ్చండి క్రైస్తవులకి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సరే, ఆ అసిస్టెంట్ పోస్ట్లో ఉన్న ఆ బిడ్డ ఒక దైవజనునితో చెప్పుకుంది, అయ్యా ఇలాగా నా డ్యూటీ నేను అంకిత భావంతో త్రికరణ శుద్ధిగా సక్రమంగానే చేస్తున్నా, కానీ నా పై
అధికారి అసూయ, అహంకారం, సూటిపోటి మాటలు చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ సొమ్ము నేను తినట్లా, నా సొమ్ము వాళ్ళు తినట్లా, ఒకే చోట చేస్తున్నాం. గాడ్ ఈజ్ లవ్, దేవుడు అంటే ప్రేమ స్వరూపి. మరి ఆ పై ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ప్రేమ ఎక్కడ? ప్రేమ లేదు. ఆ మనిషి క్రైస్తవులే కాదు. తన అసిస్టెంట్ని అంత ఇబ్బందులు పెడితే వాళ్ళేమో నామకార్థ క్రైస్తవులు. అంటే బందరు లడ్డులో బందరు ఉండదు, మైసూర్ పాకులో మైసూరు ఉండదు, పాలకూరలో పాలు ఉండదు, పెరుగు తోటకూరలో పెరుగు ఉండదు. అలాగే ఆ పై స్థాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన అసిస్టెంట్ పోస్ట్లో ఉన్న వ్యక్తిని అలా బాధలు పెడితే వాళ్ళు క్రైస్తవులే కాదు. అయితే అలాంటి మనిషి కోసం దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, తన అసిస్టెంట్ పోస్ట్లో ఉన్న వ్యక్తిని ప్రేమగా చూసుకునేటట్టు ఆ మనిషికి మారు మనసు దయచేయి. నేను పై అధికారిని తన్ను తాను హెచ్చించుకోకుండా తన క్రింది స్థాయి అంటే అసిస్టెంట్ పోస్ట్లో ఉన్న వ్యక్తిని ఆప్యాయంగా ప్రేమగా చూస్తే ఆ అసిస్టెంట్ ఉద్యోగం చేసే వ్యక్తిలో దేవుణ్ణి చూడొచ్చు, యేసు ప్రభువులో చూడొచ్చు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ ఉద్యోగి గర్వం ఉండకూడదు. క్రైస్తవులకి అసూయ ఉండకూడదు. నేను పై స్థాయి అని తన్ను తాను హెచ్చించుకోకూడదు. తగ్గించుకుంటే యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని తన 12 మంది శిష్యుల కాళ్ళు కడిగారు. అది గుర్తుపెట్టుకుని ఇకనైనా మనసు పొంది మార్పు చెంది తన అసిస్టెంట్ పోస్ట్లో ఉన్న ఉద్యోగిని ఆప్యాయంగా ప్రేమగా ఒక ఫ్రెండ్ లాగా పలకరిస్తూ అన్నిట్లోనూ ఉద్యోగపరంగా అన్నిట్లోనూ సహకరిస్తూ ఉంటే ఎంతో ఆశీర్వాదం. ఆ అసిస్టెంట్ పోస్ట్ ఉద్యోగి ఒక దైవ సేవకుడికి చెప్తే, అమ్మా, నాశనమునకు ముందు గర్వం బయలుదేరుతుంది, కానీ తన్ను తాను హెచ్చించుకున్న మనిషి క్రైస్తవులే కాదు. నీకంటే పెద్ద పోస్టులు ఉన్నానన్నట్టుగా గొప్పలు పోతున్న వ్యక్తి క్రైస్తవులే కాదు. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు యేసుప్రభుని ఇబ్బంది పెట్టారు, అది మాత్రం దృష్టిలో పెట్టుకో. నీవు మాత్రం ప్రార్థన చేస్తూనే ఉండు. ఎందుకంటే నిజమైన భక్తి కలిగిన వాళ్ళకి, దేవుడు అంటే నిజమైన భక్తి కలిగిన వాళ్ళకి శోధనలు సహజం. ఇప్పుడు ఆ రెఫరెన్స్లు చెప్పాలంటే బోల్డ్ ఉంటుంది. కాబట్టి అసిస్టెంట్ పోస్ట్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి పేరు నిరంజన్ అనుకుంటా, గుర్తులేదు. ఆ మనిషి బాధలు వర్ణనాతీతంగా ఉంది. హుందాగా ఉద్యోగానికి వచ్చి నా విధి నిర్వహణలో నేను సక్రమంగా చేస్తుంటే నాకు ఏంటి ఈ బాధలు అనేసి దైవజనులతో చెప్పుకుంటే, పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, నీకు ఖచ్చితంగా దేవుడు న్యాయం చేకూరుస్తుంటాడు, నీ దుఃఖము సంతోషం అవుతుందని యోహాను పత్రికలో ఉంది. కాబట్టి నువ్వు అసిస్టెంట్ పోస్టులో ఉన్నావు ఏమో. ఒకసారి డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు స్టేట్ బ్యాంకులో, చాన్నాళ్ళ క్రితం విన్నాను ఇది, స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన పై అధికారి ఇలాగే పీడిస్తూ ఉండేవాడంట ఏదో విషయంలో. దేవుడు ఎలాగే ఏం చేశాడు? తిమ్మిని బమ్మిని చేశాడు. ఆ వ్యక్తి, పై అధికారిగా ఉన్న వ్యక్తి డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారికి అసిస్టెంట్గా ఉద్యోగంలో మార్పు చెందేటట్టు దేవుడు చేశాడు. అంతేందుకంటే మరి సౌలుని దేవుడే రాజుగా చేశాడు. మరి ఆ సౌలు దాన్ని నిలబెట్టుకున్నాడా? గర్వించాడు. తనను కాపాడిన దావీదు విషయంలో అసూయ కలిగి ఎన్నెన్నో చేశాడు. అవన్నీ చాలాసేపు పట్టుద్ది, చెప్పను. కానీ మరి సౌలుని తీసేసి దించేసి దావీదును రాజుగా చేసిన దేవుడు ఆయన ఉన్నవి లేనట్టు
లేనివి ఉన్నట్టు చేయగల సమర్థత సర్వశక్తిమంతుడైన మన దేవునికే సాధ్యం. కాబట్టి అసిస్టెంట్ పోస్ట్లో పనిచేస్తున్న ఆ ఉద్యోగి గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అన్యాయం సహించడు, అసూయని సహించడు. ఇది ఈరోజు అందుకే మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఆ అసిస్టెంట్ పోస్ట్లో ఉన్న వ్యక్తి దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్న వ్యక్తి అన్నమాట. అదేంటి ప్రసంగి 12:13 దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి. ఆయన కట్టడలు ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు, బాధలో ఉన్నవాడిని ఆదరించు, నిన్ను నువ్వు తగ్గించుకో, ఇవి అనుసరించి నడుచుచుండవలెను అని దేవుడు అన్నాడు. చెప్పడమే నా ధర్మం, వినకపోతే వాళ్ళ కర్మం అన్నట్టు. ఈరోజు సెప్టెంబర్ 2, 2005 కదా. నిన్న నేను రెగ్యులర్గా ఓ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటా. అక్కడ వాళ్ళు 25-30 ఏళ్ళు ఉంటుంది. ఇద్దరు మతోన్మాదులే, మత పిచ్చికి వెళ్ళవాళ్ళు. వాళ్ళని చూసి జాలి వేసింది. ఎందుకంటే నన్ను ఉద్దేశించి పరోక్షంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. జై డాష్ డాష్ అంటే జై డాష్ డాష్, మీకు అర్థం లేదా? వాళ్ళ దేవుడిని జై అని కొట్టుకుంటున్నారు. హలో బాగున్నావు గురు అని పలకరిస్తామే, అలాగా జై డాష్ డాష్ అని నా ఎదురుగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకొని కరచాలనం చేసుకుంటూ, అరే శబరిమలలో కూడా క్రైస్తవులు హిందువుల్ని క్రైస్తవులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని కావాలని నన్ను ఉద్దేశించి అంటున్నారు. ఈసారి ఆదిత్యనాథ్ యోగియో లేకపోతే ఒట్టి యోగియో ఇప్పుడు ఎక్కడో సీఎంగా చేస్తున్నాడు. అతనంట కాబోయే ప్రధాని అంట. వాళ్ళిద్దరు చెప్పుకోవడం తేటగా నాకు అర్థమయ్యేటట్టు, నాకు బిగ్గరగా వినేటట్టుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నట్టు. అదేవిధంగా మన ఇండియా మొత్తంలో పవర్ఫుల్ మనమేరా, ఎక్కువ మెజారిటీ అన్నారు. సరే, నేను అదే టైంలో నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. 1వ కీర్తన 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, దేవుని యందు అదే యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని ఉంది కదా, అది గుర్తొచ్చింది. పోని అని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి మీరు కూడా. ఎందుకంటే వాళ్ళు మొక్కే దేవుడే కాదు. ఎందుకంటే పాపం ఆ వాలి సుగ్రీవులు పోట్లాడుకుంటుంటే వాళ్ళు దేవుడు అనుకునే వ్యక్తి తన స్వార్థం కోసం చెట్టు చాటు నుండి ఆ వాలిని చంపేశాడు. అదే నా దైవత్వం. తన భార్య ఎక్కడుందో తనకే తెలియదు, ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియదు. ఆ జటాయువు, ఇది ఇంతకుముందు కూడా 1-2 సార్లు చెప్పాను. ఏం చేద్దాం, ఈ మతోన్మాదులు అస్తమానం క్రైస్తవుల్ని పీడిస్తున్నారు, క్రైస్తవులు అంటే కుళ్ళుకుంటున్నారు. జటాయువు అని పెద్ద పక్షి, అది చావు బతుకుల్లో ఉంటుండగా అటుగా రాముడు వెళ్తూ పరామర్శించాడు. అప్పుడు ఇదిగో పలానా రావణాసురుడు నీ భార్యని ఎత్తుకెళ్ళాడు అని. నువ్వు దేవుడివైతే నీకు దివ్య దృష్టితో నువ్వు తెలుసుకోవచ్చు కదా ఎలాగాని. నీ ఒక్కడికి చేతకాక వీళ్ళని హెల్ప్ చేసుకొని వారధి కట్టించావు. నేను హిందువులందరినీ ఉద్దేశించి అనట్లేదండి, నా ఎదురుగా అన్న అలాంటి మతోన్మాదులు చాలామంది చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మరి నేను కూడా, నాకు నోరు ఉంది. నా దేవుడు నైవేద్యాలు అడగని దేవుడు,
శత్రువుని ప్రేమించు, వాళ్ళ కోసం ప్రార్థన చేయని చెప్పిన దేవుడు, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించని చెప్పిన దేవుడు. అలాంటి దీర్ఘశాంతుడైన దేవుడు ఆపోజిట్గా చెప్పాలంటే ఆయన రోషం గల దేవుడు. ఇప్పుడు వినాయకుడు వాళ్ళ దేవుడు, ఓకే, మంచిదే, వాళ్ళ పద్ధతి, వాళ్ళ విశ్వాసం వాళ్ళు కొనసాగించుకొని నాకేం అభ్యంతరం లేదు. నా దేవుడిని అన్నందుకు చెప్తున్నాను. మరి ఆ బుడ్డోడిని శివుడు చంపేశాడు. శివుడికి తెలియదు, ఆ దివ్య దృష్టి లేదా? పార్వతి నలుగు పిండితో చేసిన బిడ్డ వీడు, ముచ్చటగా ఉన్నాడు, అది ఇదని లేదు, చంపేశాడు. మరి అతను దేవుడై ఉండి ఆ పిల్లవాడికి, మనిషి రూపంలో ఉన్న ఆ బిడ్డకు, అందమైన రూపం ఉన్న ఆ పిల్లవాడికి ముఖం అతికించి, పెవికాలతో కాదండి, క్విక్తో కాదు, ఈయన మహిమతో, ఈయన శక్తితో పునరుజ్జీవనం కలిగించవచ్చు కదా. ఆ శక్తి యేసు ప్రభుకే ఉంది. లాజర్ని 4 రోజుల క్రితం చనిపోయిన లాజర్ని బ్రతికించాడే, ఆ యేసు ప్రభుకి ఆ శక్తి ఉంది. ఈయనకి చేత కాక ఎక్కడ ఏనుగు తల పలానా వైపు తిరిగి ఉందో ఆ ఏనుగు తల నరికి, అంటే ఇంకో జీవి ప్రాణం తీసి ఆ తలని తీసుకొచ్చి ఆ బుడ్డోడికి అతికించారు. అంటే సచ్చి బతికిన వ్యక్తి. ఏంటో ఇవన్నీ క్రియేట్ అండి. అంటే దేవుడు చేసిన మనుషులు ఎన్నో సందర్భాల్లో వాళ్ళు క్రియేట్ చేసి, బొమ్మల్ని, విగ్రహాల్ని తయారు చేసి, మనుషులు చేసిన దేవుడు అన్నమాట. వాళ్ళకి స్థిరమైన ఆలోచన ఉండదు, కానీ బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు యేసుక్రీస్తునందు ఉంది అనేసి బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి దయచేసి యేసు ప్రభు అంటే ఏడ్చే వాళ్ళలారా, క్రైస్తవులంటే కుళ్ళుకునే వాళ్ళారా, బైబిల్ని విమర్శిస్తూ తగలబెడదాం అనుకుంటున్న వాళ్ళారా, మీకే, హిందువులందరికీ కాదు, ఇకనైనా మీ ముడ్డి మీరు కడుక్కోండి. మా తిప్పలు మేము పడతాం. యేసు ప్రభు మాకు దేవుడు, 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 అంతే. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవుడు తన జ్ఞానంతో నింపునుగాక, మీకు మారు మనసు అనుగ్రహించునుగాక, మీ కష్టాలు తొలగిపోవునుగాక. మీ ఇంట్లో మీరు కానీ, మీ ఇంట్లో ఎవరైనా కానీ అనారోగ్యంగా ఉంటే వాళ్ళకి దేవుడు సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం ప్రసాదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.